ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఓకే సార్. ఈరోజు అనకాపల్లి జిల్లా అనకాపల్లి సబ్ డివిజన్లో రోల్గొట్ మండలంలో రత్నపేట గ్రామంలో జిల్లా ఎస్పీ శ్రీ కేవీ మురళీకృష్ణ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న సిబ్బందిని సుమారు 110-120 మంది వరకు సిబ్బంది సర్వీస్ ఉపయోగించుకుని సెర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేసింది గ్రామంలో, రత్నపేట గ్రామంలో. ఈ సెర్చెస్ అనంతరం అక్కడ రికార్డులు సక్రమంగా లేని ఒక కారు, 3 ఆటోలు, 16 బైకులను సీజ్ చేయడం జరిగింది. దీంతోపాటు ఒక వ్యక్తి దగ్గర నుంచి 5 లీటర్లు ఐడిఆర్ఎఫ్ కూడా సీజ్ చేయడం జరిగింది. రత్నపేట సరౌండింగ్స్లో సెర్చెస్ కండక్ట్ చేసి ఒక చోట 800 లీటర్ల ఎఫ్జే వాష్, అదేవిధంగా మరో చోట 1500 లీటర్ల ఎఫ్జే వాష్, మొత్తం 2300 ఎఫ్జే వాష్ని ధ్వంసం చేయడం జరిగింది. అంటే ఇది సారా తయారు చేయకుండా ఆ విధంగా ప్రివెంట్ చేయడం జరిగింది. ఈ పై సీజర్లన్నిటికి సంబంధించి కేసు నమోదు చేసి కోర్టుకి హాజరు పెడతాం. అదేవిధంగా దర్యాప్తు చేసి ఈ వెహికల్ సంబంధించి ఏదైనా వేరే కేసులో ఇన్వాల్వ్ అయినది వెరిఫై చేసుకుని దర్యాప్తులో ముందుకు పోతాం. ఒకవేళ సక్రమంగా ఏదైనా ఫర్దర్ రికార్డ్స్ అయ్యి సబ్మిట్ చేస్తే ప్రూవ్ అయితే కనుక వాళ్ళకి తిరిగి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఈ మనకి రాబోయే జనరల్ ఎలక్షన్ సంబంధించి ఎస్పీ గారి ఆదేశాల మేరకు ముందస్తు జాగ్రత్త చర్యల భాగంగా ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ అనేది చేస్తున్నాం. దీనివల్ల రేపు ప్రజలకు అంటే ఓటర్లకు ప్రలోభ పెట్టే సందర్భాలైన క్యాష్ కానీ, తర్వాత ఏదైనా బహుమతులు కానీ, ఈ సారా కానీ, ఏదైనా లిక్కర్ బాటిల్స్ కానీ, ఇవన్నీ ఇల్లీగల్గా కనుక ఉంచుకుంటే వాళ్ళని జప్తు చేయడానికి మనం ఈ సెర్చ్ ఆపరేషన్ ఉపయోగించుకుంటున్నాం. అదేవిధంగా గంజాయి ఒక తీవ్రమైన నేరం, గంజాయి ట్రాన్స్పోర్టేషన్, అది సేల్, దీనికి సంబంధించి కూడా ఎటువంటి ముందుకు వాళ్ళు సేల్ జరగకుండా ప్రివెంట్ చేయడానికి కూడా మనం ఈ సెర్చ్ ఆపరేషన్ అనేది కండక్ట్ చేస్తున్నాం. ఇది కంటిన్యూగా మరింత ఉధృతంగా ఈ ఎలక్షన్స్ అయ్యే వరకు మరింత ఉధృతంగా కండక్ట్ చేస్తాం. దీనికి సంబంధంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా గ్రామస్తులందరినీ కోరడం జరిగింది. అదేవిధంగా ఈ ఎలక్షన్ సందర్భంగా ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని, ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా వాడు ఓటు హక్కును ఉపయోగించుకుని తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పేసి వాళ్ళందరినీ మీటింగ్ పెట్టి అడ్రస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదన్నా కానీ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని డైల్ 100 ఉపయోగించుకుని దాని ప్రకారంగా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. వాళ్ళంతా కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఇదే విధంగా మన జిల్లా వ్యాప్తంగా కూడా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇంచుమించు అన్ని గ్రామాల్లో ప్రభావం ఎక్కువగా అన్ని గ్రామాల్లో కూడా ఇటువంటి ఆపరేషన్ చేసి ఫర్దర్గా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ జరగకుండా మా ప్రయత్నం మేము చేస్తాం. ప్రజలందరూ దీనికి సహకరించాలని చెప్పి సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.